ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ముస్లిం మత పెద్దలైన ఇమాం మరియు మౌజాన్లకు ఇచ్చిన హామీని కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అమలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న 45 కోట్ల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల చేయించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,000 మంది ఇమాంలకు 30 కోట్లు, 5,000 మంది మౌజాన్లకు 15 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. రాత్రికి మాట ఇచ్చి తెల్లారేసరికి నిధులు జమ చేశారు. ఇది కేవలం నిధుల విడుదల మాత్రమే కాదు, మత పెద్దల పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం. ముస్లింల ఆస్తుల రక్షణ విషయంలో కూడా ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 47 వల్ల వక్ఫ్ బోర్డు ఆస్తులు వివాదాల్లోకి వెళ్లాయని, ఆ సమస్యను పరిష్కరించి ఆ ఆస్తులను ముస్లింల సంక్షేమం కోసమే వాడతామని హామీ ఇచ్చారు. అలాగే ముస్లింల చిరకాల స్వప్నమైన హజ్ హౌస్ల విషయంలో స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. రాజధాని అమరావతిలో ఒక అత్యాధునిక హజ్ హౌస్ నిర్మిస్తామని, కడపలో సగంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ఏడాది బడ్జెట్ లో మైనారిటీల కోసం ఏకంగా 6,090 కోట్లు కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. సంక్షేమ పథకాల అమల్లో కూడా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గత ప్రభుత్వం ఉర్దూ అకాడమీకి కేవలం ₹1,00,000 ఇస్తే ఈ ప్రభుత్వం దానిని 7 కోట్లకు పెంచి ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాణం పోసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా 4.38 లక్షల మంది ముస్లింలకు ఏటా 3,511 కోట్లు అందిస్తున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో ఒక గొప్ప మార్పు చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ సాయం అందేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఇప్పటికే 4.5 లక్షల మంది ముస్లిం తల్లులకు ఆర్థిక భరోసా లభిస్తోంది. చివరిగా హజ్ యాత్రికుల కష్టాలు తీరుస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది యాత్రకు వెళ్లే 347 మంది ముస్లిం సోదరులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన విజయవాడ నుంచే నేరుగా వెళ్లేలా ఎంబార్కేషన్ పాయింట్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 33,275 మంది ముస్లింలకు వివిధ పథకాల ద్వారా 193 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారు. నేను అందరి వాడిని, అన్ని మతాలను గౌరవిస్తాను అన్న తన మాటను చేతల్లో చూపిస్తూ ముస్లిం మైనారిటీల సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి బలమైన పునాదులు వేశారు.